గనగా ఒక ఊరిలో సీనయ్య అనే రైతు ఉండేవాడు. అతడు వంగ, బెండ, టమోటా పంటలతో పాటు నిమ్మ పంటను కూడా పండించేవాడు. కాని సీనయ్య పొలం ఎప్పుడూ ఒకే సమస్యతో బాధపడేది. ఎదుగుదల నిలిచిపోవడం. విత్తనం వేసినప్పటినుంచి లేదా మొక్క నాటినప్పటినుంచి చెట్టు అస్సలు సరిగ్గా పెరిగేది కాదు. ఎదుగుదల పూర్తిగా ఆగిపోయి బలహీనంగా ఉండేది. 2. వేరు అభివృద్ధి లోపం. భూమి లోపల వేర్లు అసలు అభివృద్ధి చెందేవి కావు. పోషణను పీల్చుకోవడానికి వేరుబలం లేకపోవడంతో మొక్కలకు బలం ఉండేది కాదు. 3. పచ్చదనం లోపం. సరిగా పోషణ లేక చెట్లు అంతా పసుపు రంగులోకి మారి గ్రీనిష్గా కూడా ఉండేవి కావు. 4. దిగుబడి నష్టం. ఈ ప్రాథమిక బలహీనత కారణంగా వచ్చిన పూత రాలిపోవడం, ఫ్లవర్ డ్రాప్ అనేది తరచుగా వచ్చి దిగుబడిని పూర్తిగా సున్నా చేసేది. సీనయ్య పడిన కష్టం, పెట్టిన పెట్టుబడి అంతా వృధా కావడంతో నిస్సత్తువతో బాధపడ్డాడు. పరిష్కారం వైపు సీనయ్య బాధను చూసిన బేయర్ ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే సమస్యను గుర్తించారు. సీనయ్య, మీ సమస్యకు మూల కారణం వేరు, బలహీనత మరియు నేలలోని సూక్ష్మజీవుల ఒత్తిడి. దీనికి బేయర్ వారి దగ్గర ఒక ద్వంద్వశక్తి కలిగిన పరిష్కారం ఉంది. దాని పేరే ర్యాప్సోడీ అని సలహా ఇచ్చారు. ర్యాప్సోడీ యొక్క గొప్పతనం: బయోఫంగిసైడ్ శక్తి. ర్యాప్సోడీ అనేది కేవలం మొక్కల ఎదుగుదలకు తోడ్పడే టానిక్ మాత్రమే కాదు, ఇది ఒక శక్తివంతమైన బయోఫంగిసైడ్. దీని పనితీరు అద్భుతం. 1. బయోఫంగిసైడ్ రక్షణ. బయోఫంజిసైడల్ యాక్షన్. నేలలోని హానికరమైన శిలీంధ్రాలను, తెగుళ్లను సహజంగా అరికట్టి మొక్కలకు ఒక బయోరక్షణ కవచం ఇస్తుంది. దీనివల్ల వేరుకుళ్ళు లేదా ఇతర నేల సంబంధిత తెగుళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. 2. వేరు మరియు ఎదుగుదల బలం. ఈ రక్షణతో పాటు బలమైన, వేగవంతమైన వేరు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వేరుబలం పెరగడం వల్ల ఆగిపోయిన చెట్టు ఎదుగుదల పుంజుకుంటుంది. 3. సంపూర్ణ ఆరోగ్యం. మొక్క పోషణను బాగా పీల్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన పచ్చదనం, గ్రీనిష్ సంతరించుకుంటుంది. 4. దిగుబడి నిలుపుదల. పూత రాలడాన్ని అరికట్టి బలంగా నిలబెడుతుంది. ఆఫీసర్ చెప్పినవాడే విధానాన్ని తెలుసుకుని సీనయ్య ఈ బయోఫంగిసైడ్ ఉత్పత్తిని తీసుకొచ్చి మొదట వేరు ప్రాంతంలో వాడాడు. అద్భుత విజయం. 7 రోజుల్లో కొత్త జీవితం. ర్యాప్సోడీ యొక్క బయో మరియు పోషక శక్తి అమోఘమైనది. కేవలం 7 రోజుల వ్యవధిలోనే సీనయ్య పొలంలో భారీ మార్పు కనిపించింది. 1. మొదటి నుంచి ఆగిపోయిన చెట్ల ఎదుగుదల వేగం పుంజుకుంది. 2. బలహీనంగా ఉన్న వేర్లు బలంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. 3. వంగ, బెండ, టమోటా పంటలతో సహా అన్ని మొక్కలు ముదురుపచ్చ